మిరపకాయలోని మసాలా పదార్థాలు జీర్ణాశయాన్ని ప్రభావితం చేస్తాయి. అధిక మోతాదులో తీసుకుంటే లివర్, కిడ్నీపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొందరికి అధిక ఉష్ణోగ్రత కారణంగా చెమటలు ఎక్కువగా వస్తాయి. అధిక మిరపకాయలు తినటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. నిద్రలేమి, మైగ్రేన్, గొంతులో మంట వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తినటం వల్ల కలిగే 10 దుష్ప్రభావాల గురించి తెలిస్తే వణుకు పుట్టడం ఖాయం. ఎర్రమిరపకాయలు ఎక్కువగా తింటే జీర్ణ వ్యవస్థలో ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి, వికారం, వాంతులు, కడుపులో మంట వంటివి వస్తాయి. శరీరం తొందరగా బయటకు పంపడానికి ప్రయత్నించటం వల్ల విరోచనాలు కూడా అవుతాయి. వీటిలో మొదట జరిగేది యాసిడ్ రిఫ్లెక్స్, అంటే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి రావడం. దీనివల్ల గుండెల్లో మంట కలుగుతుంది. ఎర్రమిరపకాయలు అన్నవాహికను చికాకు పెట్టడం వల్ల లేదా కడుపులో ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి చేయటం వల్ల ఈ లక్షణాలు ఎక్కువ అవుతాయి. అటుపై నోరు, గొంతులో మంట. మిరపకాయలకు కారం రుచిని ఇచ్చే క్యాప్సైసిన్ అనే పదార్థం నోరు, గొంతులో మంట కలిగిస్తుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆహారం, నీరు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఆ తర్వాత అయ్యేది చర్మపు చికాకు. క్యాప్సైసిన్ చర్మానికి తగిలితే మంట పుడుతుంది. కొంతమందికి, ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా మిరపకాయల అలర్జీ ఉన్నవారికి ఎర్రటి దద్దుర్లు, దురద, వాపు వస్తాయి. ఆ తర్వాత కంటికి ప్రమాదం. ఎర్రమిరపకాయలు తాకిన తర్వాత కళ్ళు రుద్దుకుంటే క్యాప్సైసిన్ తీవ్రమైన చికాకు కలిగిస్తుంది. దీనివల్ల కళ్ళు ఎర్రబడటం, మంట, తాత్కాలికంగా దృష్టి మందగించటం జరుగుతుంది. అనంతరం కడుపులో పుండ్లు. కారంగా ఉండే ఆహారం వల్ల పుండ్లు వస్తాయని ఇంతకుముందు నమ్మేవారు. కానీ ఇప్పుడు చేసిన పరిశోధనల ప్రకారం ఇది నిజం కాదు. అయితే పుండ్లు ఉన్నవారు ఎర్రమిరపకాయలు తింటే లక్షణాలు ఎక్కువ అవుతాయి, మరింత ఇబ్బంది కలుగుతుంది. అటుపై కిడ్నీ సమస్యలు. కిడ్నీలు రక్తం నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేస్తాయి. ఎర్రమిరపకాయలు ఎక్కువగా తినటం వల్ల ఈ అవయవాలపై ఎక్కువ భారం పడుతుంది. దీనివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అన్నిటికన్నా ప్రమాదం రక్తపోటు. కొన్ని అధ్యయనాలు మిరపకాయలలో ఉండే రసాయన సమ్మేళనమైన క్యాప్సైసిన్ స్వల్పకాలికంగా రక్తపోటును పెంచుతుందని సూచించాయి. కానీ దీని దీర్ఘకాలిక ప్రభావాలు స్పష్టంగా తెలియవు. రక్తపోటు ఉన్నవారు లేదా దాని ప్రమాదంలో ఉన్నవారు ఎర్రమిరపకాయలను మోతాదులో తినాలి. రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. చివరిగా మెడిసిన్ రియాక్షన్, అంటే మందులతో ప్రతిచర్యలు. మిరపకాయలలో ఉండే రసాయన సమ్మేళనమైన క్యాప్సైసిన్ కొన్ని మందులతో జోక్యం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇది ఆస్పిరిన్ శోషణను పెంచుతుంది. దీనివల్ల ఎక్కువ మోతాదు అయ్యే ప్రమాదం ఉంది. ఇది రక్తం పలచబడే మందులతో కూడా జోక్యం చేసుకోవచ్చు. దీనివల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ప్రతి ఒక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది.